ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ హైరింగ్ స్టార్ట్ అయింది ఫ్రెషర్స్కి. ఎవరైతే 2024, 25 అండ్ 26 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అందరూ ఈ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్కు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ who is completed 2024, 25 and 26 passed out candidate, definitely you can apply for this position. In this video we are going to discuss about the complete application process, syllabus, and how to apply and what you need to prepare, and end to end in this video we are going to discuss. If you are visiting my channel for the first time, please like and subscribe our channel guys for more updates. ఫస్ట్ చూస్తే ఇన్ఫోసిస్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. ఇన్ఫోసిస్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ అయింది స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి. సో ఇన్ దిస్ నోటిఫికేషన్లో మనకు మెయిన్లీ 3 రోల్స్కు హైర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ సిస్టమ్ ఇంజనీర్ అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్స్. ఈ 3 రోల్స్కు హైరింగ్ స్టార్ట్ అయింది. సో క్వాలిఫికేషన్ చూస్తే బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి. బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి. ఎవరైతే ఈ ఈ స్పెసిఫికేషన్స్తో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు అందరూ ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కు అప్లై చేయొచ్చు. అండ్ లొకేషన్ చూస్తే పాన్ ఇండియా అండ్ ఎలిజిబిలిటీ చూస్తే 2024, 2024, 25 అండ్ 26 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. మినిమం పర్సంటేజ్ వచ్చేసి 60% ఇన్ యువర్ 10th క్లాస్, 12th అండ్ బీటెక్ అండ్ ఆర్ఎల్స్ ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి. వీటిల్లో మీకు అట్లీస్ట్ 60% ఆర్ఎల్స్ 6 సిజిపిఏ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు. అండ్ మీకు కరెంట్లీ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండాలి. ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటే మీరు ఈ రోల్స్కు అప్లై చేయవచ్చు. అండ్ స్కిల్స్ చూస్తే మీకు జావా ఆర్ పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ డిఎస్సి డేటా స్ట్రక్చర్ అల్గరిథం ఆర్ డిబిఎంఎస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ వీటిల్లో మీకు స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేయండి డెఫినెట్గా. సో ఫస్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ మీకు రౌండ్ 1 వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అసెస్మెంట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ, దీంతో పాటు కోడింగ్ అండ్ డిఎస్ఏ క్వశ్చన్స్ మీద మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. వన్స్ మీరు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేస్తే మీకు రౌండ్ 2 ఉంటుంది. ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ టెక్నికల్ రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్ మీకు ప్రోగ్రామింగ్, అదే జావా కానీ సి కానీ సి ప్లస్ ప్లస్ మీద కానీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటారు. వాటితో పాటు డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్సెట్రా వీటి గురించి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. వన్స్ ఈ ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ అయితే మీకు రౌండ్ 3 ఉంటుంది. ఈ రౌండ్ 3 వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూ మెయిన్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది అండ్ శాలరీ నెగోషియేషన్ గురించి మీకు ఈ రౌండ్ 3 ఉంటుంది. సో ఈ 3 రౌండ్స్ మీరు క్లియర్ చేస్తే మీకు ఫైనల్గా మీ ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉంటుంది. సో విల్ సీ ద శాలరీ స్ట్రక్చర్ చూస్తే ఇఫ్ యు ఆర్ సెలెక్ట్ ఫర్ ది స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, మీ శాలరీ ప్యాకేజ్ ఇఫ్ యూ సెలెక్ట్ ద స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ మీ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి అప్ టు 21 ఎల్పిఏ ఉంటుంది. ఈ స్పెషలిస్ట్ ప్రోగ్రాంలో మీరు L1 రోల్కి సెలెక్ట్ అయితే మీ శాలరీ 10 ఎల్పిఏ వరకు ఉంటుంది. L2 రోల్కు సెలెక్ట్ అయితే 16 ఎల్పిఏ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద L3 రోల్ యూ కెన్ గెట్ అప్ టు 21 ఎల్పిఏ వరకు మీరు ఈ శాలరీ ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు. అలాంగ్ విత్ జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. లేదు ఇఫ్ యూ సెలెక్ట్ ఫ్రమ్ ది డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ డిఎస్సి యూ కెన్ టేక్ అప్ టు 6.25 ఎల్పిఏ. దీంతో పాటు మీకు 75,000 మీకు జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ సిస్టమ్ ఇంజనీర్ యువర్ శాలరీ ఇస్ ద 3.6 ఎల్పిఏ మాత్రమే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేయండి అండ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గాయస్. సో ఈ ఆన్లైన్ అసెస్మెంట్లో సిలబస్ చూస్తే సిలబస్ ప్యాటర్న్ ఫస్ట్
ఇటు ఉంటుంది. దిస్ ఇస్ ద సెక్షన్ 1. ఈ యాప్టిట్యూడ్‌లో మెయిన్‌గా మనకు పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్, డిస్టెన్స్, రేషియోస్ అండ్ ద ప్రపోర్షన్స్. దిస్ కంప్లీట్ ఇస్ ద యాప్టిట్యూడ్ సిలబస్ గైస్. దీని డిఫికల్ట్ లెవెల్ వచ్చేసి మోడరేట్‌గానే ఉంటది. అంత డిఫికల్టీ మాత్రం ఉండదు. సో, సెక్షన్ 2 వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఎక్సెట్రా ఉంటది. ఇక్కడ గూడా ఇది గూడా మీకు జస్ట్ ఒక డిఫికల్టీ మీడియంగానే ఉంటది. సో, మీకు జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉండి హౌ టు క్లియర్ దిస్ అంటే ఎలా ఆన్సర్స్ చేయాలి అని మీకు తెలిస్తే మీరు డెఫినెట్‌లీ దీనికి అప్లై చేయొచ్చు. సారీ, క్లియర్ చేయొచ్చు. దెన్ థర్డ్ వన్ ఈస్ ద వర్బల్ ఎబిలిటీ. ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ అండ్ సినానిమ్స్ అండ్ ద యాంటోనిమ్. దీని డిఫికల్టీ లెవెల్ జస్ట్ 5-2 మాత్రమే ఉంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ గైస్. అండ్ సెక్షన్ 4 ఇస్ ద కోడింగ్ సెషన్. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ ద లాంగ్వేజ్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజెస్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ ఉంటుంది. జావా కానీ, పైథాన్ కానీ, C++ కానీ, సి కానీ మీరు అప్లై చేసే ముందు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద మీకు ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో, ఇక్కడ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఈజీ లెవెల్ చూస్తే ప్రైమ్ నెంబర్స్, పాలినామ్, ఫ్యాక్టోరియల్స్, ఫిబొనాసిక్స్ అండ్ ద ఏఆర్ఎం స్ట్రాంగ్ నెంబర్. సో, ఇది ఈజియెస్ట్ లెవెల్. వన్స్ మీరు ఇక్కడ నుంచి దెన్ మీడియం లెవెల్ చూస్తే అరేస్, స్ట్రింగ్స్, మిక్సర్, సారీ మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్, సార్టింగ్ అండ్ సర్చింగ్. దెన్ అడ్వాన్స్డ్ ఫర్ ది ఎస్పీ అండ్ ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ద SP specialist programmer and digital specialist programmer roles, you can definitely concentrate about this binary search, recursion, dynamic programming, tree, graphs, gradient algorithm, etc. మీన్కి స్పెషలిస్ట్ ఇంజనీరింగ్ డిఫికల్టీ లెవెల్ చూస్తే కొంచెం మోడరేట్గా ఉంటుంది. అదే కానీ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ డిఫికల్ట్గా ఉంటుంది. సో, ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ద స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ you need to learn this all things. So, this is the complete syllabus if you are targeting the specialist programmer. This practice these questions from the lead code, hacker rank, core chef and the gig queries, and you need to target the at least 200 plus DSA problems to clear this specialist programmer. Okay, this is the complete information about this Infosys off campus drive. We'll see the second notification from the TCS. TCS నుంచి ఇగ్నైట్ హైరింగ్ స్టార్ట్ అయింది ఫ్రెషర్స్కి. ఇగ్నైట్ హైరింగ్ ఎవరైతే టీసీఏ బీఎస్సీ కంప్లీట్ చేశారో, బీఎస్సీ అండ్ బీసీఏ అండ్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు అందరూ ఈ బీఎస్సీ ఇగ్నైట్ రోల్కి అప్లై చేయొచ్చు. ఇది కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవే. సో, రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి July 30. సో, యూ కెన్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. విల్ సీ ద ఫస్ట్ హూ కెన్ అప్లై ఫర్ దిస్. బీసీఏ అండ్ బీఎస్సీలో ఐటీ, సిఎస్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్సెట్రా ఈ కంప్లీట్ వీటిల్లో మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అందరూ అప్లై చేయొచ్చు. అండ్ బ్యాచ్ వచ్చేసి ఓన్లీ 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్, మీకు టీసీఎస్ వాళ్ళే మీకు పీజీ కూడా చేపిస్తారు. మీ నెక్స్ట్ 2 ఇయర్స్ మీకు పీజీ కోర్సు కూడా మీకు చేపిస్తారు. సో, ఎవరైతే అది కూడా ఫ్రీగానే టాప్ టీసీఎస్ అఫిలియేటెడ్ కాలేజీల నుంచి, టీసీఎస్ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి మీరు మీ పీజీ కంప్లీట్ చేయొచ్చు. మీరు వన్స్ ఇఫ్ సెలెక్టెడ్ ద బీఎస్సీ ఇగ్నైట్ రోల్. సో, ఎలిజిబిలిటీ 2026 పాస్డ్ అవుట్ బ్యాచ్ ఓన్లీ. అండ్ see these all are the eligibilities. సో సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్, దెన్ దిస్ ఈజ్ ఎన్క్యూటీ టెస్ట్ ఉంటుంది. ఇఫ్ క్లియర్ ద టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, దెన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, దెన్ ఫైనల్లీ సెలెక్షన్. సో, దట్స్ ఇట్. సో, ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ద TCS with you want to complete the PG in TCS affiliated
and colleges, you can definitely apply for these positions, guys. And ఈ ఈ యాప్టిట్యూడ్ ఈ టెక్నికల్ ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ మీరు క్లియర్ చేయడానికి దిస్ ఈస్ ద కంప్లీట్ టాపిక్స్ గైస్. ఫ్రమ్ ఫ్రమ్ యాప్టిట్యూడ్ నుంచి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో అనేది దిస్ కంప్లీట్. ఇక్కడ నుంచి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో సెకండ్ వన్ ఇస్ ద రీజనింగ్ నుంచి మీకు 15 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 15 క్వశ్చన్ మెయిన్ ఇక్కడ మాత్రమే మీ క్వశ్చన్స్ మొత్తం వస్తాయి, 15 క్వశ్చన్స్. దెన్ థర్డ్ వన్ ఇస్ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ నుంచి కూడా 15 క్వశ్చన్స్, 20 మినిట్స్ టైం. దెన్ ప్రోగ్రామింగ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి బేసిక్ క్వశ్చన్స్. అదే లూప్స్, కండిషన్స్, సుడుకో కోడ్, అరేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, సర్చింగ్ అండ్ ఫ్లో చార్ట్స్, వీటి నుంచి జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని మీరు క్లియర్ చేస్తే సరిపోద్ది. దట్స్ ఇట్. మీకు ఇక్కడ ఎటువంటి కోడింగ్ అనేది ఉండదు గాయస్. సో నో వరీస్ అబౌట్ దిస్ కోడింగ్. సో దట్స్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ freshers 2020 only, if you are freshers from the 2024, 25 and 26 passed out candidates, you can apply for this Infosys off campus drive. And if you are from the only 2026 passed out candidates, you can directly apply for this TCS Ignite batch. If, if you are if you are visiting my channel for the first time, please like and subscribe for the more videos, guys. Bye. Jai.